@4 న్యూస్. హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు ముగ్గురు మంత్రులు అత్యవసర భేటీ అయ్యారు. లోక్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొన్న బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ అక్కడి నుంచి ఒకే కారులో ప్రజాభవన్ కు చేరుకున్నారు. అయితే తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలతో నలుగురు మంత్రుల భేటీ ఉత్కంఠ రేపుతోంది. ముఖ్యంగా సింగరేణి టెండర్ల వ్యవహారంపై వారం రోజులుగా రచ్చ కొనసాగుతుండడం, 1-2 రోజుల్లో కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడం, ప్రత్యేకించి నైనీ కోల్ బ్లాక్ టెండర్స్ పై బీఆర్ఎస్ నేతలు గవర్నర్ను కలవబోతుండడం లాంటి కీలక అంశాలతో మంత్రుల భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్న వేళ బట్టి విక్రమార్కతో పాటు నలుగురు మంత్రులు ప్రజాభవన్లో భేటీ కావడం ఉత్కంఠ రేపింది. ముఖ్యమంత్రి లోకల్లో లేని సమయంలో సడన్ గా నలుగురు మంత్రులు ఎందుకు భేటీ అయ్యారు, ఏ అంశాలపై చర్చించారు అనేది బిగ్ డిబేట్ కి దారితీసింది. ఇక డిప్యూటీ సీఎం బట్టి నివాసంలో మంత్రుల ప్రత్యేక భేటీపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రియాక్ట్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశాల్లో ఉండడంతో పాలనాపరమైన అంశాలను చర్చించేందుకు మంత్రులు సమావేశమైతే తప్పేముందన్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీసులో నిర్వహించిన సంఘటన సృజన్ అభియాన్ సమావేశానికి వెళ్లిన ఆయన మంత్రుల భేటీపై ఈ మేరకు కామెంట్స్ చేశారు. ఇదిలా ఉంటే డిప్యూటీ సీఎం బట్టి సారథ్యంలో ప్రజాభవన్లో భేటీపై ఆ మంత్రులు కూడా స్పందించారు. డిన్నర్కు మాత్రమే వచ్చామని, ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని ఆఫ్ ది రికార్డుగా చెప్పుకొచ్చారు. మొత్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండడం, తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రజాభవన్లో మంత్రులు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే పాలనాపరమైన అంశాలపై చర్చించేందుకు సమావేశమైతే తప్పేముందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కామెంట్ చేయడంతో చర్చకు పులి స్టాప్ పడింది.